దేవుని మహాకృపను బట్టి దసరా వెకేషన్స్లో మరి అవుట్ రీచ్కి వెళ్ళడం జరిగింది. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఆ, దాదాపు ఒక 4 years బిఫోర్ కరోనా వెళ్ళాము. అయితే చాలా కాంటాక్ట్స్ మిస్ అయిపోయినాయి నాకు. నార్త్ కర్ణాటక, బీదర్ అండ్ చాలా విలేజెస్కి వెళ్ళాము. సో కొన్ని కాంటాక్ట్స్ మిస్ అయిపోవడం వల్ల మేము వాళ్ళని రీచ్ కాలేకపోయాము. కానీ దేవుడు చాలా అద్భుతకరుడు. మనం అడుగుపెట్టిన స్థలములను దేవుడు మనకిస్తానని వాగ్దానం చేశారు. అయ్యగారు ద్వారా కూడా చాలా కాలం క్రితం ఒక మాట విన్నాము, మీరు అడగండి, అడుగు కూడా పెట్టండి అని. ఆ మాట అంటే మనం దేవుణ్ణి అడగాలి, ఆ ప్రాంతాలను మనం స్వతంత్రించుకోవడం కొరకు అడుగు పెట్టాలి. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు అలా నీవు నడువు అని ఒక డిస్టెన్స్ చెప్పాడు ఇక్కడ నుండి అక్కడికి. సో ఆ డిస్టెన్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ నడిచాడు అబ్రహాము. సో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ప్లేస్ అంతా వేరే దేశాలు ఆక్యుపై చేసుకున్నారు అనుకోండి. ఏసయ్య రెండవ రాకడలో అది మళ్ళీ మన సొంతం అవుతుంది. ఇప్పుడు మాత్రం మరి మేము చాలా అంటే 2012లో దాదాపు 12 సంవత్సరాల క్రితము నేను కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర చాలా ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. అయితే మళ్ళీ మొన్న వెకేషన్కి వెళ్ళినప్పుడు అసలు పాత వాళ్ళందరూ డైరెక్ట్ ఊర్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లు విజిట్ చేసాము. ఎంత ప్రేమగా వాళ్ళు మమ్మల్ని వెల్కమ్ చేశారంటే, ఒక సొంత కూతురే ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అంత ప్రేమగా నన్ను హక్కున చేర్చుకొని మరి ఆతిథ్యం ఇచ్చారు. వారికి మేము సత్య సువార్తను ప్రకటించడం జరిగింది. 2012లో వెళ్ళినప్పుడు తెలుగు తప్ప ఏమీ రాదు, అంటే తెలుగు బైబిలే ఉంది, కన్నడ ఏమీ రాదు. సో ఎలాగైనా అయ్యగారి యొక్క కరపత్రికలు కన్నడ భాషలో రావాలని ఆఫ్టర్ 1-2 years మేము ఫస్ట్ ప్రేయర్ చేసాము. తర్వాత అయ్యగారి దృష్టికి తీసుకొని వచ్చాము, ఎలాగైనా కన్నడలో కరపత్రికలు రావాలి అయ్యగారు, అక్కడ అవసరం ఉంది అని మేము చాలా అంటే ప్రేయర్ చేస్తూ అయ్యగారికి చెప్పడం జరిగింది. మరి ఎక్కువ ఆసక్తి ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండలేము, అంటే లోపల అగ్ని జ్వాల అనేది మండుతున్నప్పుడు సైలెంట్గా మాత్రం కూర్చోలేము. అయితే హుబ్లీలో ఒక పాస్టర్ గారు తెలుసని హుబ్లీకి వెళ్ళడం జరిగింది. ఆ ప్లేసెస్ ఏమీ మాకు తెలియదు. నాతో పాటు ఒక సిస్టర్ని తీసుకొని నేను వెళ్ళాను. అయితే అక్కడ చూస్తే అతను సేవకుడే, కానీ దుష్ట సేవకుడు. అతని యొక్క బిహేవింగ్ కానీ మాటలు, అతని సేవ ఏది కూడా సక్రమంగా లేదు. అయితే మేము చెప్తే అతను తర్జుమా చేస్తున్నాడు. తర్వాత చూసినప్పుడు ఆ ట్రాన్స్లేషన్ చూస్తే సరిగా లేదు. అంటే నేను వేరే వాళ్ళతో చదివిపించాను, ట్రాన్స్లేషన్ సరిగా లేదు. నాకు భయం వేస్తుంది. అన్నిట్లో కూడా కుదురుబాటు, అన్నిట్లో సంస్కరణ, అన్నిట్లో అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. వి ద పీపుల్ సీ పర్ఫెక్షనిజం ఇన్ ఎవ్రీథింగ్ కదా, పర్ఫెక్షనిస్ట్గా ఉండాలి అని మా అయ్యగారు ఒప్పుకోరు. మరి వెళ్ళిన డబ్బులు ఏమైపోతే అని చాలా భయపడినాను. అయినా ప్రార్థన చేసుకుని అయినా వింటలేడు. వద్దండి ప్రింటింగ్ ఆపేసేయండి అంటే కూడా వినలేదు. వినకుండా ప్రింట్ చేశాడు. మేము ఇంకా ఫోర్స్ఫుల్గా డబ్బులు కట్టాల్సి వచ్చింది. వాటిని తీసుకొని రావడం కూడా ఇష్టం లేదు. సరే ఎలాగో తీసుకొని వచ్చాము. కానీ వాటిని మళ్ళీ బెంగళూరు మన మన సిస్టర్స్ బ్రదర్స్ అక్కడ ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ బ్రదర్ గురించి నేను చెప్పాలి. ప్రశాంత్ బ్రదర్కి పంపించినప్పుడు దాన్ని మళ్ళీ అసలు మంచిగా చేయండి, అయ్యగారు తెలుగులో ఎలా చేశారో అలాగే ఉండాలి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు చేసి ప్రింట్ చేశారు. అయితే అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ప్రింట్కి, మా దగ్గర డబ్బులు లేవు. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు మరి దైవజనులే అప్పుడు 10,000 రూపాయలు ఎంతో, కానీ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అయ్యగారు వాళ్ళకి పంపించి ప్రింట్ చేయించారు. సో అది మేము ఇక్కడ రిసీవ్ చేసుకొని ఇంకా అది పట్టుకొని విస్తారంగా మేము కరపత్రికలు పంచాము. ప్రతి ఊరికి వెళ్ళడం, ఆ ఊరు చర్చికి వెళ్ళడం, లేదంటే ఆ ఊరు సెంటర్లో నిలబడి సువార్త ప్రకటించాము. అలా అప్పుడు మాకు దొరికిన కాంటాక్ట్స్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అయినాయి. ఇప్పుడు మేము ఓన్లీ 5 ప్లేసెసే రీచ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఫ్యూచర్లో అయితే అక్కడ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఒక చర్చ్ ఉంది. అంతకుముందే చెప్పాను నేను, మరి ఆదివారం ఆరాధన మనం నడిపించుకోవాలి, యేసయ్య శరీరం తిని రక్తం తాగాలి అని ఇట్లా నేను చెప్తున్నప్పుడు 10 years బ్యాకే వాళ్ళు అన్నారు, అమ్మ మరి ఇదంతా మాకు తెలియదు, వీళ్ళు సాటర్డేనే ఆరాధిస్తారు, మీరు రండి, మీరు రెగ్యులర్గా వస్తుండండి, మీరు వచ్చి ఇక్కడ ఆరాధన ఆదివారం నడిపించండి అని చెప్పారు. కానీ నేను కంటిన్యూగా కన్సిస్టెంట్గా వెళ్ళలేకపోయాను. అది నా వల్ల జరిగిన పొరపాటు. ఎందుకంటే నాకు నేను బంధకాలలో వెళ్ళిపోయి ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. ఒకవేళ వెళ్ళుంటే ఖచ్చితంగా అక్కడ మనకు ఒక సత్య సంఘం అయి ఉండేది. అయితే
ఇప్పుడు నేను నిలబడింది ఒక సాక్ష్యం కొరకు. రెండవది మీ అందరికీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కూడా. తప్పకుండా అక్కడ మనం సత్య సంఘాలను స్థాపించాలి. ఇదివరకే బీదర్లో ఒక సంఘం నడుస్తుంది. మన స్టీఫెన్ పాస్టర్ గారు, సుమంత్ బ్రదర్ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అంటారు, పాస్టర్ గారు టకా రండి ఒక వారం వాక్యం చెప్పడానికి అంటారు. మీరందరూ అడుగుపెట్టి ఇక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చి చేసిన సేవా ఫలమే ఇప్పుడు మేము సంఘాన్ని నడిపిస్తున్నామని అంటారు. అది దేవుడికే సకల మహిమ. హల్లెలూయా. ఒక అమ్మ నాన్న అంటే ఒక వృద్ధ జంట నన్ను జహీరాబాద్లో చూసి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ కర్ణాటక నన్ను పరిచయం చేశారు. ఏదో ఒక్క ప్లేస్ని రీచ్ అయ్యి నేను ఏది చెప్పడం లేదు. వి వాంట్ టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఇన్ కర్ణాటక. సో ప్రతి దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. సెవెంత్ డే అడ్వెంటిజం ఉంది. ఇంకా బీదర్లోకి దిగగానే ఒక కుటుంబంలోకి వెళ్ళాము. అక్కడ మాకు నైట్ హాల్ట్ చేయడానికి మాకు వాళ్ళు అక్కడ మాకు అరేంజ్ చేశారు. అయితే అక్కడ ఒక పాస్టర్ మాతో ఆర్గ్యుమెంట్, నాకు తెలియదు, నేను వాక్యం చెప్తుంటే వింటున్నాడని అనుకున్నా. తీస్తుంటే ఆ పాయింట్స్ అన్నీ తీశాడు. హస్త నిక్షేపణ అవసరం లేదు. ఒక పాస్టర్ ఉన్నాడు, అతను ఎన్ని ఏండ్లు సేవ చేశాడు. మొన్న నేను హస్త నిక్షేపణ తీసుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్తున్నాడు. అంటే ఇన్ని రోజులు చేసిన సేవ వేస్టా అది ఇది అని అంటున్నాడు. అంత వేస్ట్ మాటలు ఇవన్నీ, అది అవసరమా అని నాతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. సో నేను అలా అన్ని వచనాలు చూపించుకుంటూ అతనికి చెప్తుంటే కూడా అతను ఒక పట్టాన యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మూల పాటలలో హస్త నిక్షేపణ తీసి పక్కన పెట్టేశాడు అతను. ఇంకా మరి ఎందుకు అందరూ ఆయిల్తో ఎందుకు ప్రేయర్ చేయాలి అంటే, ఈ మధ్య బిజినెస్ అయిపోయింది కదా, ఆయిల్ ఖర్చీఫ్ అంత బిజినెస్ ఎందుకు చేయాలి అని అంటే, అవును బాబు ఉంటే చేస్తాడు సేవకుడు, లేకపోతే మామూలుగా ప్రేయర్ చేసి వెళ్ళిపోతాడు. కానీ ఆయిల్ ఉండే ప్రేయర్ చేయాలని అది ఆజ్ఞ కాదు కదా అని అంత చెప్పడం జరిగింది. చాలా వినలేదు. ఎంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. అన్ని వచనాలు మేము తీసి చూపిస్తూ ఉన్నాం. రాత్రి 1 అయింది. సో నాకు అప్పుడు అపోస్తలుడైన పౌలు నాకు గుర్తొచ్చాడు. ఆయన కాళ్ళు చెప్పులు పట్టుకోవడానికి కూడా అర్హతలు మనకు లేదు, కానీ అంటే రాత్రంతా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ జరిగింది. సో ఏం చేద్దామంటే, అంధకార శక్తులు బలంగా పనిచేస్తున్నాయి. ఒకటేమో సువార్త ప్రకటించి ఆత్మను యేసయ్య దగ్గరికి తీసుకురావడం ఒక ఎత్తు, వాడికి సత్యాన్ని ప్రకటించడం మరొక ఎత్తు. చాలా టఫ్ ఒక పోరాటం జరుగుతూ ఉంది. అయితే ఇంకా నాకున్న ఫ్యామిలీ ఇంకా మీరే కాబట్టి నేను మీకు ప్రేయర్ విన్నపం ఇస్తున్నాను. ఇట్లా రక్షింపబడ్డాడంట. అంతకుముందు వాడి సాక్ష్యం పెద్ద తాగుబోతూ, ఇప్పుడు సేవకుడు అయ్యాడంట. ఎందుకు అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది ఇప్పుడు అతని వల్ల నాశనంలోకి వెళ్ళిపోతారని భయం వేస్తుంది. సో మనం ఇంకా కర్మేల్ ప్రేయర్ యొక్క ఇంటెన్సిటీ ఇంకా పెంచుదాము. ఇప్పటివరకు కర్మేల్ ప్రేయర్ చేసినాం కాబట్టి ఇంత జరిగింది, కాబట్టి ఇంకా తీవ్రంగా ఇంకెన్ని రోజులు ప్రేయర్ చేయాలని కాకుండా ఇంకా తీవ్రంగా మనం కర్మేల్ ప్రార్థన చేద్దాము. అయ్యగారి గ్రంథాలు ఒకటే ఒక బుక్, యాకోబు దేవుడు ఒక్క బుక్కే వచ్చి అలా కరపత్రికలు వచ్చాయి. సో కరపత్రికలు చాలా ప్లేస్లోకి ఇప్పటికి కూడా పీడిఎఫ్ ఉంది. మీలో ఎవరికైనా కావాలంటే కూడా నేను పీడిఎఫ్ పంపిస్తాను. అది ఒకటి. రెండవది ఒక్కటే బుక్ యాకోబు దేవుడు వచ్చింది. హైందవ క్రైస్తవం ఆల్మోస్ట్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరి ఎన్ని ఆటంకాలు అంటే అది ప్రింట్ అవ్వట్లేదు. తెలుగులో కష్టమైంది. అప్పుడు మీకు గుర్తుందో లేదో 2010లో హైందవ క్రైస్తవం బుక్ రిలీజ్ అయింది. దానికంటే ముందు మన చర్చిలో క్రిస్టఫర్ అనే ద్వారా చాలా రోజులు చైన్ ప్రేయర్స్ జరిగినాయి. ఫాస్టింగ్ అండ్ చైన్ ప్రేయర్స్ జరిగినాయి. అంటే ఒక పోరాటం. సో ఇప్పుడు మనం కన్నడలో కూడా ఆ గ్రంథం రిలీజ్ అవ్వాలని, ఒక్క హైందవ క్రైస్తవమే కాదు, మిగతా అయ్యగారి ద్వారా దేవుడు రచింపజేసిన ప్రణాళిక గ్రంథాలు అన్నీ కన్నడ, తమిళ్, మలయాళం అండ్ హిందీ, ముఖ్యంగా హిందీ భాషలో, ఇంక ఇంగ్లీష్ అయితే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనుకోండి. సో అన్నీ రావాలని మనం మరెక్కువగా ప్రార్థన చేద్దాం. అంటే ఆకలేసేవాడికే మనకు ఏమంటారు, ఆ టైంలో ఏ గడ్డి పెట్టినా తినేస్తాం బాగా ఆకలిసినప్పుడు. సో మనకు అది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఈ ప్రార్థన రిక్వెస్ట్ కూడా రాదు. సో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. త్వరలో ఇన్ ఫ్యూచర్ చాలా చర్చెస్ మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అయ్యగారి ద్వారా ఒక సువార్త కూటం అక్కడ పెట్టించాలని ప్లాన్ చేస్తున్నాము. నేను కూడా వెళ్ళడానికి రావడానికి నాకు దేవుడు సమయం ఇచ్చినట్లు, ముఖ్యంగా కావాల్సిన ధనము, డబ్బులు ఇచ్చేటట్టు దేవుడు మరి మీరు ప్రార్థన చేయండి. సమయం నాతోటి నైజీరియా శామ్యుల్ తమ్ముడు వచ్చాడు. అక్కడ పాస్టర్ శామ్యుల్ మన ఓఫర్ మినిస్ట్రీస్ అండ్ బ్రదర్ శైలేష్ అక్కడే ఉంటారు కర్ణాటకలో. వాళ్ళు నాతో జాయిన్ అయ్యారండి. సో మరి ఎవరైతే ఆ బుక్స్ కరపత్రికలు తీసుకున్నారో వారిలో దేవుడు కార్యం చేయాలి. నీ ఆహారం నీళ్ళలో వేయము, చాలా రోజుల తర్వాత నీవు చూస్తావని లేఖనం ప్రసంగి 11:1 చెప్తున్నట్టు మనం వెళ్ళాం, ప్రకటించాము. ఖాళీగా మాత్రం ఉండొద్దు. అది భగ్గున పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్కరిలో మండుకోవాలి. మళ్ళీ మనం కాల్స్ రిసీవ్ చేసుకోవాలని
ప్రార్థన చేయండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. సకల మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ.